అందరూ ముగ్గులేసేసరికి నేను కూడా టెంప్ట్ అయ్యి ముగ్గులు పోటీలోకి అయితే దిగేశాను. ఈసారి వినాయక చవితి సందర్భంగా మా ఊరు నసరాజ్ అగ్రహారంలో ముగ్గుల పోటీ అయితే నిర్వహిస్తున్నారు. ఈ వీడియోని చివరి దాకా చూసి మీకు ఏ ముగ్గు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈయనే మా ఊరు వినాయకుడు. ఇక్కడ జరగబోయే దారుణాలన్నీ ఇకపైన ముందు ముందు ఆయనే చూడబోతున్నాడు. ఎందుకు నేను ఎలా అంటున్నానో లాస్ట్ లో మీకే తెలుస్తుంది. లాస్ట్ వరకు చూసేయండి. ఇంతమంది ముగ్గులేస్తుంటే నేను కూడా టెంప్ట్ అయ్యి ముగ్గులోకి అయితే దిగేశాను ముగ్గు వేయడానికి. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయాలి. మన ముగ్గు అయితే జస్ట్ ఒక 15 మినిట్స్ అయితే ఫినిష్ చేశాము. ఈ ముగ్గులన్నిట్లో బెస్ట్ ముగ్గు సెలెక్ట్ చేయడానికి మచ్చగాని జడ్జిగా అయితే నిర్ణయించారు. పాపం అర్ధగంటగా కాళ్ళు గాలిన పిల్లిలాగా ఈ ముగ్గుల సందులో ఉన్నాడు. ఎందుకంటే ఆడవారి గురించి అందరికి తెలిసిందే కదా. కాస్త వాడి జడ్జిమెంట్ అటు ఇటు అయినా చీపురుతో మంత్రిచ్చి వదిలేస్తారన్న భయం. ఇప్పుడు మీరందరూ చూస్తున్న ఈ అందరి ముగ్గుల్లో ఏ ముగ్గు మీకు బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన పేజీని కూడా ఫాలో చేసేయండి. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, ముగ్గులు ప్రతి ఒక్కరు చాలా బాగా వేశారు. ఈ ముగ్గులన్నిటికీ దిష్టి తగలకూడదని చెప్పి మా వాళ్ళలో ఒకడు దిష్టి ముగ్గు అదేనండి ఒక చేతబడి ముగ్గు అయితే వేశాడు. ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. మీ బ్యాచ్ లో కూడా ఇలాంటి తెంగురోడు ఉంటాడు కదా, వాడికి రీల్ అయితే షేర్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ మామ.